కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అలాగే అమ్మమ్మ అంత్యక్రియల కోసం వచ్చి హత్యకు గురి కాబడినటువంటి ఘటన అయితే ఇక్కడ స్థానికంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గం యూకత్తిపల్లి మండలంలో మూలపేట గ్రామంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ మూలపేటలో అమ్మమ్మ చనిపోయిందని, అలాగే ఏదైతే పెదపూడి మండలం రామేశ్వర గ్రామం నుంచి అలాగే కాదా రాకేష్ అనే యువకుడు, అది 28 సంవత్సరాల వ్యక్తి అయితే ఇక్కడ రావడం, అలాగే అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అదే పేటలో అదే గ్రామంలో ఉన్నటువంటి యువకులతో ఈ యొక్క పక్కన అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలోనే అమ్మమ్మకి ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో రాకేష్ అనే ఆ యువకుడు అయితే అతి దారుణంగా హత్యకు గురి కాబడినటువంటి పరిస్థితి ఉందని కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాకేష్ యొక్క ఆ మృతదేహాన్ని అయితే ఈ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే పోస్ట్మార్టం నిమిత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఈ ఘటనపై అలాగే తమ ఎవరైతే రాకేష్ని అన్యాయంగా చంపారంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఇప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమ భార్య ఇటీవల అతనికి పెళ్ళై ఒక పాప కూడా ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే తనని ఒంటరిని చేసి ఈ విధంగా వెళ్ళిపోయాడంటూ కూడా తన భార్య అయితే కంటతడి పెట్టుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల కోసం అయితే పోలీసులు అయితే మరో పక్కన ఆ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే రాకేష్ యొక్క మృతదేహం అయితే ఇక్కడికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భౌతిక గాయానికి మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అలాగే తమ ఏదైతే రాకేష్ని అన్యాయంగా అంటే తమ అమ్మమ్మ అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలోనే అది వచ్చి అతి దారుణంగా చంపారంటూ కూడా ఇలా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనేది కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. తమ భార్య కూడా ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే బంధువులు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాకేష్ని అలాగే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన అన్యాయంగా తనను చంపారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఇక్కడ ఏదైతే రామేశ్వరం గ్రామానికి సంబంధించిన యువకులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అలాగే తమ స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చి అలాగే రాకేష్కి అయితే అన్యాయంగా చంపారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అసలు ఏం జరిగింది, అసలు మూలపేటలో అంత్యక్రియల కోసం వెళ్ళి అమ్మమ్మ అంత్యక్రియల కోసం ఈ విధంగా హత్యకు గురి కావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? నిన్న రాకేష్ అక్కడికి ఎందుకు వెళ్ళారు, అసలు ఎన్ని గంటలకి ఏం జరిగిందని? నా పేరు హరీష్ అండి. మాది పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామం అండి. అయితే కాదా రాకేష్ అనే వ్యక్తి నా స్నేహితుడు అండి, నాకు బాగా ప్రాణ స్నేహితుడు. అయితే 3:30 ప్రాంతంలో నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి ఇలాగా మా అమ్మమ్మ గారు చనిపోయారు, నేను ఇక్కడ కొత్తపల్లి దగ్గర అంత్యక్రియలకు వచ్చాను అని చెప్పాడండి. చెప్తే వాళ్ళ చెల్లిని ఎవరో ఒక 9 మంది కుర్రోళ్ళు యూటీజింగ్ చేశారని చెప్పాడండి ఫోన్లో. చెప్పగానే సరే అయితే కంగారు పడకని చెప్పి నేను 112 కాల్ చేశానండి, అక్కడ ఇబ్బంది అవుతుందని. అయితే ఈ లోపు 112 వచ్చి పోలీసు వాళ్ళు 100 కాల్కి పోలీసు వాళ్ళు వచ్చే లోపే మా రాకేష్ని ఒక 20 మంది కుర్రోళ్ళు చుట్టుముట్టి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళడానికి లేదు, నువ్వు ఊర్లోంచి మేము ఇలాగ గంజాయి బ్యాచ్, మాకు ఇదేం కొత్త కాదు, అలాగే నువ్వు ఏదైనా చేయగలుగుతాం, నువ్వు ఎవరిని తెచ్చుకున్నా పర్లేదు, ఇలాగని అన్ని ఇబ్బంది పెట్టారంటండి. సరే అయితే మరి వాళ్ళ అమ్మమ్మగారు అంత్యక్రియలు ఉన్నాయి కదా అని రాకేష్ అంత్యక్రియలు బరియల ప్రదేశానికి శ్మశాన వాటికి వెళ్ళాడండి. వెళ్తే అయితే అందులో కుర్రాడు వంశీ అన్న అబ్బాయి మా రాకేష్ని చంపేస్తానని బెదిరించాడంటండి. అయితే అక్కడ చూసుకుందాం, నువ్వు ఎలాగ మీ అమ్మమ్మగారు చనిపోయారు కదా, శ్మశాన వాటిక దగ్గరికి వచ్చాక చూసుకుందాం అని బెదిరించాడంటండి. బెదిరిస్తే ఈ లోపు నేను ఆ ప్రాంతంలోకి కొంచెం సీరియస్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, రమ్మంటే నేను వెంటనే ఇమీడియట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే రాకేష్ అక్కడ ఉన్నాడండి. ఉండగానే నేను వెళ్ళిన 10 నిమిషాలకి 100 కాల్ పోలీసు వారు వచ్చారు, 2 కానిస్టేబుల్ వస్తే రాకేష్ అన్నాడు ఇక్కడ బాగాలేదు, నేను వచ్చేస్తాను, పరిస్థితి బాగాలేదని చెప్పాడండి. సరే అయితే ఈ లోపు అక్కడ కుర్రోళ్ళందరూ పక్క గ్రామస్తులందరూ వచ్చి అన్నయ్య ఇక్కడ గొడ్డలు అవి పెట్టుకుని వచ్చారు, మిమ్మల్ని కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళని చంపేద్దామని ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి మాటలన్నీ వింటున్నాను, నేను బాగాలేదు ఇక్కడ అని అక్కడ కుర్రోడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. సరే అయితే మేము పోలీసు వారు ఉంటుండగానే మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతామండి, మాకు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగేలాగా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పానండి. చెప్తే
అందులో ఒక గ్రామ పెద్ద అంటే ఒక ఆయన పేరు తెలియదు నాకు, రాయుడు నాగరాజు అంటే ఆయన పేరు. అక్కడ లాజరన్న పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఏం చేశారంటే, వచ్చిన పోలీసు వారిని మాకు రక్షణ ఇవ్వకుండానే, మేము ఉన్నాం కదండి, మేము గ్రామస్తులు, మేము చూసుకుంటాము, మీకు ఇబ్బంది ఏం లేదు, మేము హామీ ఉంటాము, ఈ కుర్రోళ్ళ మీద ఏమీ అవ్వదని చెప్పి వెంటనే 100 కాల్ పోలీసు వారిని పంపించారండి. వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికే ఈ లోపు అదే పెద్ద మనిషి, ఇంకో పంపించాను కదా పోలీసు అని, ఈసారి చూడండి సంగతి ఏంటంటే, మొత్తం అందరూ కలిసి ఒక 40 మంది పైన క్రౌడ్ ఉంటారండి. 10 మంది కుర్రాళ్ళు మా ఫ్రెండ్ మీద, ఒక 5 కుర్రాళ్ళు నేను తీసుకొచ్చిన ఫ్రెండ్ మీద, అలాగే వాళ్ళ బంధువుల మీద, నా మీద, నా ఫోన్ లాగేసుకుని బండి కరిసేసి కొట్టేసి చాలా ఇదిగా చేశారండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయిన బాధలో అంత్యక్రియలకు వచ్చి చాలా బాధలో ఉన్నాడండి రాకేష్. అయితే అక్కడ ఈ వ్యక్తిని చంపేస్తారని మేము అసలు ఊహించలేదండి. చనిపోయిన బాధలో ఆడు ఏడుతుంటే అక్కడికి వచ్చి ఎవరో గంజాయి బ్యాచ్ అంటే ఒక 20 మంది 30 మంది కుర్రోళ్ళు ఉన్నారండి. వాళ్ళని తెచ్చుకుని ఒకసారిగా ఆడి మీద పడిపోయండి, ఒకరి మీద ఒకరు ఒక బురదలో తొక్కేసి, ఒకరి మీద ఒకరు పడిపోయండి, తొక్కేసి ఊపిరి సలపకుండా చేసి చాలా, నా స్నేహితుడిని అయితే చాలా దారుణంగా చంపేశారు సార్. ఆడు అసలు చాలా నరకం అనుభవించి చనిపోయాడండి. కత్తి తీసుకుని వంశీ అన్న వ్యక్తి గుండెల్లో పొడిచాడండి, గుండెల్లో పొడిచి కత్తితో చంపాడండి. కళ్ళెదురుగానే పొడిచేస్తే అప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోయిన పోలీసు వారికి ఫోన్ చేస్తే వాళ్ళు రిటర్న్ వచ్చే వరకు కూడా మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క మూల తీసుకెళ్లి ఏ ఒక ఆయుధాలు తీసుకుని మమ్మల్ని కొడతా ఉన్నారండి. కొట్టినా సరే మేము లెక్క చేయకుండా ఆయన కాపాడడానికి ప్రయత్నం చేసాం, అవ్వలేదండి. వాళ్ళ క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల మీద పడిపోయి కొట్టేసి అన్ని ఏ కోణంలో చంపారో మాకు తెలియదండి. మొత్తం మీద అయితే ఒక 10 మంది మీద అడిపోయి కత్తితో పొడిచి దారుణంగా చంపారండి. చంపాక పోలీసు వారికి మళ్ళీ నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వారు రాకేష్ కి పెళ్ళయిందా? రాకేష్ కి పెళ్లి అయిందండి, ఒక పాప. సార్ ఆడికి చిన్న పాపతున్నాడు సార్, ఆడికి ఏం తెలుసు సార్, ఆడికి చిన్న పిల్లతున్నాడు సార్, ఆడికి ఏం తెలుసు సార్. రాకేష్ ఏమవుతాడు? రాకేష్ మా బావ అవుతారు సార్, చిన్న పాప ఉన్నాడు సార్, ఆడికి ఏం తెలుసు సార్, ఆడికి అసలు ఏం గొడవ గిర ఏం తెలుసు సార్. ఇలా సార్ అంతే సార్, చంపేస్తారు. న్యాయం చేశారు, మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. అంతా కూడా భారీగా యువకులు అయితే చేరుకున్నారు, మాకు న్యాయం చేయాలంటూ కూడా ఎవరైతే అతనిపై దాడి చేసి ఈ విధంగా హత్య చేయబడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ భారీగా ఏదైతే రామేశ్వరం గ్రామం నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అసలు ఏమవుతారు? రాకేష్ ఏమవుతాడు? రాకేష్ నేను వెళ్ళలేదండి, మా తమ్ముడు వెళ్ళాడండి. అలా చిన్నమ్మ గారు చనిపోయాడని వెళ్ళాడండి. వెళ్ళిన సమయంలో మాకు ఏం జరిగింది తెలియదండి, ఇలా జరిగింది సార్. నాకు ఎవరు రాకేష్ సరే పెద్దపూడి మండలము ఏపీ త్రయం సార్, అచ్యుతాపుర త్రయం అండి. పెద్దలు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అసలు ఏమన్నారు? పోలీసు వారు ఏమన్నారంటే, జరిగాక కానిస్టేబుల్ వచ్చారండి. అయితే కానిస్టేబుల్ రాగానే లొకేషన్ లోకి రాగానే ఎవరికాలు పారిపోయారండి. పారిపోయాక స్పాట్ లోనే మా రాకేష్ చనిపోయాడండి. పెదపూడి గవర్నమెంట్, ఇదే మన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చనిపోయారని నిర్ధారించారండి. అయితే రాత్రి మేము ఏమన్నామంటే, ఇప్పుడు రాకేష్ అన్న వ్యక్తికి వాళ్ళ తండ్రి చనిపోయారండి రీసెంట్ గానే. చేసుకున్న అమ్మాయి తండ్రి కూడా చనిపోయారు. ఇంకా ఆడికి రాకేష్ కుటుంబానికి రాకేషే మెయిన్ అన్నీనండి. అయితే రాత్రి పోలీసు వారి దగ్గరికి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మీకు ఏం న్యాయం కావాలి, ఇక్కడ అన్యాయం జరిగింది కదా, మీకు ఏం కావాలని అడిగారండి. అడిగితే కొత్తపల్లి సిఐ గారు, కాన్స్టిట్యున్సీ సిఐ గారు ఉంటారు కదా లోకల్, రూరల్ సిఐ గారు వచ్చి ఆయన మాకు ఇలాగ ఏం కావాలని అడిగితే నేను అన్నానండి, ఆ అమ్మాయి నర్సు ఉద్యోగం ఏదో చేస్తుందండి, అది కొంచెం టెంపరీగా చేస్తుంది, అది కొంచెం పర్మనెంట్ చేయించి ఉద్యోగం ఏమన్నా ఇప్పించి ఆడపిల్ల తండ్రి కదండి, ఆడపిల్లకి ఏదన్నా న్యాయం చేయమని అడిగాం సార్. అయితే నేను ఖచ్చితంగా సిఏ గారు అయితే మాకు అందరి ముందు వాంగ్మూలం ఇచ్చి చెప్పారండి, మేము భరోసా ఇచ్చి నేనైతే ఖచ్చితంగా పెద్దల దగ్గరికి, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నేను చేసి పెడతానని చెప్పారండి. అయితే మాకు చనిపోయిన మనిషి ఎలాగో రాదు సార్, కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆడే మూలస్తంభం అండి. ఆడ కుటుంబానికి ఆడవాళ్ళన్నా కుటుంబం ఇదవుతుంది, ఇప్పుడు వాళ్ళు లేకపోతే కుటుంబం అన్నది అయిపోతుంది సార్. దానికని గొడవ జరిగేటప్పుడు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటు పక్కన అమ్మమ్మ భౌతిక పక్కన ఉంటుంది, ఈ సమయంలో ఎంతమంది మొత్తం దాడి? ఇక్కడ గ్రామస్తులు అంత్యక్రియలు జరిగిన శ్మశాన వాడి దగ్గర ఒక 55 మంది, ఒక 60 మంది వరకు రఫ్గా ఉంటారండి. మేమైతే కాకినాడ నుంచి నా స్నేహితుడి కోసం నేను మా ఫ్రెండ్ వచ్చామండి, వెంకీ అన్న అబ్బాయి, ఇద్దరు వచ్చామండి. మేము 6 ఉన్నామండి. రాకేష్ వాళ్ళ అన్నయ్య, రాకేష్, నేను, మా ఫ్రెండ్, వాళ్ళ బంధువులు ఇద్దరు, ఒక 6 ఉన్నారండి.
ఉంటే ఇప్పుడు ఈ పెద్ద వ్యక్తి అన్న ఆయన ఏం చేశాడంటే మమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించారండి నాగరాజు గారు. పోలీసు వారు వచ్చారు కదా, నేను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ తీసుకెళ్ళిపోతానండి అంటే, నేను ఆమె ఉంటాను అని చెప్పి దగ్గర ఉండండి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇలా పోలీసు వారిని పక్కదో పట్టించండి మమ్మల్ని, అక్కడ రాకేష్ని మా మీద అందరూ పడి నాగరాజు లాజర్ అన్న వ్యక్తులు కేవలం వాళ్ళ తప్పిదం వల్ల నా స్నేహితుడు కోల్పోయాడు, నా స్నేహితుని చంపేశారండి నా కళ్ళ ముందే. అది సార్ మొత్తం అయితే కుటుంబ సభ్యులైతే అలాగే స్నేహితులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఆ రాకేష్ అయితే చాలా మంచి వ్యక్తి, అతను చాలా ఎవరికి ఆపద జరిగినా వాళ్ళ తోడుగా ఉండే వ్యక్తి, ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే గుణం కలిగినటువంటి రాకేష్ అయితే ఈ విధంగా చనిపోవడంతో అత్యంత దారుణంగా హత్యకు గురవ్వాడంటూ కూడా కుటుంబ సభ్యులైతే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం స్నేహితులు కన్నీటి అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తనను తలుచుకుంటూ కూడా భావోద్వేగానికైతే గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన కుటుంబ సభ్యులు మహిళలు భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నారు. అలాగే తమకి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు, మాట్లాడదాం. ఏం జరిగిందో ఆ క్షణంలో మీరు ఉన్నారు కదా, అక్కడ మా చిన్నమ్మ గారు చనిపోయారండి. మా చిన్నమ్మ గారు చనిపోతే మేము బంధువులు వెళ్ళాము. ఊరు మూలపేట అండి, కొత్తపల్లి మండలం మూలపేట వెళ్ళామండి. వెళ్తే అక్కడ మా చెల్లిగారి అమ్మాయిని కొద్దిగా అసభ్యకరంగా అభిలాష్ అనే వడ్డీ వంశీ అనే కుర్రోడు అసభ్యకరంగా మాట్లాడితే మా మేనల్లుడు రాకేష్ మందలించడంతో వాళ్ళు ఏకమైపోయి, నీ అంత చూస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఏలుబడి చేస్తున్నావు అనేసి రివర్స్గా కేకలు ఎత్తే అక్కడ వాదించుకోవడం కొద్దిగా తోపులాట జరిగిందండి. అది దృష్టిలో పెట్టుకుని, నీ అంత వెళ్తావు, నువ్వు మీ ఊరు ఎలాగ వెళ్తావు మేము చూస్తాం, మా ఊరు నుండి మీ ఊరు ఎలాగ వెళ్తావో మేము చూస్తాం అన్నట్టు అని కక్ష కట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పోగు చేసి అలా టార్గెట్ చేసి, అది మీ అంత చూస్తాం అనేది అది శ్మశానం ప్లేస్లో పెద్దల సమక్షంలో జరిగి తేల్చుకుంటామని అన్నా. పెద్దల మాటలు వినలేదు, అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళ మాటలు వినలేదు. వెనకంటే వాళ్ళు ఎక్కువైపోయి ఒకరికొకరు వడ్డీ అప్పారావు అన్న అతను ముందు వంశీ వాళ్ళ నానండి వడ్డీ అప్పారావు అతనే ముందు సేవ్ చేసుకున్నాడండి. పెద్దవాడుగా భావించలేదు, అతనే ముందు సేవ్ చేసుకోవడంలో కుర్రోళ్ళకి బలం పెరిగిపోయి మా నాన్నే సేవ్ చేసుకున్నాడు, అయితే మనం కూడా ముందుకెళ్ళొచ్చు అనేసి అలా రెచ్చిపోయి మా అందరినీ కొడేశారండి. రాకేష్ని బాగా ఎక్కువ దాడి చేసి రాకేష్ని కింద పడగొడేసి మోకాళ్ళు దాపెట్టి కొంతమంది చేతులు పట్టుకుని సాకుతో బలంగా పొడి చేశారండి గుండెల్లో. అలా చేయడంతో ఇంకా రాకేష్ అక్కడే చనిపోయాడండి. రాకేష్ వాళ్ళ చెల్లిని వాళ్ళంతా కూడా కామెంట్ చేశారు ముందు చేయడంలో. రాకేష్ అన్నయ్యగా అది మందలించడానికి చెప్తే అలా నువ్వెంత నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కబుర్లు చెప్తున్నావేటి అలా ఇలా రెచ్చపోయి ఇంకా అలా తోపులాట జరిగిందండి. అది ఎక్కడ ఉంటుంది, అమ్మాయి కూడా అక్కడ ఉంటుందా, ఇతను ఎక్కడ ఉంటాడు? రాకేష్ ఏపీ త్రయం అండి, అస్తాపురం అండి, పెదపూడి మండలం ఏపీ త్రయం అన్నమాట అండి. అక్కడి నుంచి చిన్నమ్మ అన్నమాట అండి. మా చిన్నమ్మ రాకేష్కి చిన్నమ్మ, మా మేనోళ్ళు అండి రాకేష్, మా పెద్దక్క గారు అబ్బాయి. అది వాళ్ళు కూడా అక్కడే పుట్టారండి. వాళ్ళ పెద్దలు కూడా చాలా మంది చెప్పారండి, ఒరే ఆ పిల్లలు కూడా దూరం కాదు, ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా, ఈ ఊరోలే కదా, మనం ఒకటే కదా, తేల్చుకుందాం, మీరు కంగారు పడకండి అని పెద్దలు ఊళ్ళో వాళ్ళకి వడ్డీ అప్పారావుకి వాళ్ళ పిల్లలకి అందరికీ చెప్పారండి. అలా ఊళ్ళో ఉంటుండగా మా చిన్నమ్మ సేవ అక్కడ ఉంటుండగా 2 సార్లు ముందుకు వచ్చారండి, పెద్దలు ఆపారండి. అలా ఇంకా ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడొచ్చు, కంగారు పడకండి అని ఎంత చెప్పినా సరే చూసుకుందాం అనేసి, నీకు అక్కడ ఉంటుందిలే అనేసి వార్నింగ్లు ఇస్తూ అలా ప్లాన్గా ఉన్నారండి. అక్కడ కూడా శ్మశానం కార్యక్రమం పూర్తి అవ్వకుండానే ఒకసారి ముందుకు వచ్చారండి. అందులో పెద్ద రాయి నాగరాజు అన్న అతను పెద్దేనంటండి, అతనే ఆ ఊళ్ళో వాళ్ళని రెచ్చగొడేసి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళని కొడతారా అనేసి సమర్థించాల్సిన పెద్ద స్థాయిలో ఉండి కూడా అతను గాడి తప్పాడండి. రాయి నాగరాజు అనే అతనే కుర్రోళ్ళందరినీ రెచ్చగొట్టేసి మళ్ళీ రెండోసారి కూడా ముందుకు వచ్చేసారండి. వాళ్ళు పూర్తి అవ్వకుండానే ఆవిడ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత పెద్దలు రండి మాట్లాడదాం అని పిలిచి వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని పిలిచేసరికి వడ్డీ అప్పారావు వచ్చి మా మేనళ్ళు ఇద్దరి మీద కాలర్ పట్టుకోగానే మిగతా కుర్రోళ్ళందరూ మీద పడిపోయారండి. మా 6 మీద ఒక్కొక్కరికి ఒక 8 మంది 7 అలాగా
ఒక పక్క తీసిపోయి కొడేశారండి. ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంచుమించు ఒక 46 అలా ఉంటారండి. ఊళ్ళో వాళ్ళందరూ ఆ పెద్దలు ఎంత చెప్పినా వినలేదండి. పెద్దలు కాకాడ లాజరు, కింతాడు చిన్నిబాబు, వాళ్ళిద్దరూ ఎంత చెప్పినా సరే ఎవరూ వినలేదండి. ఇంకా వాళ్ళిద్దరు పెద్దల మాట తోసేశారండి. ఈ రాయి నాగరాజు అయితే మాత్రం ముందు రెచ్చగొట్టేసాడండి. ముందు కారణం రాయి నాగరాజు, వడ్డప్పారో చేసుకోకపోతే పిల్లలు అంత కొద్దిగా ఆగుతారండి. మా పెద్దలు ఏదో మాట్లాడుతున్నారు, అసలు పెద్ద అనేది వడ్డప్పారావుకి లేదు, రాయి నాగరాజుకి లేదు. వాళ్ళు ఏం ఉపయోగించారు తన హత్య చేయడానికి? అది పొదినైన చాకు ఉపయోగించారండి. కింద పడగొడేసి ఇంకా రాకేష్కి ఏమాత్రం చాయిస్ లేకుండా చేతులు కాళ్ళు పడేసుకుని బలంగా గుండెలో దింపేయడం జరిగిందండి. అది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రాకేష్కి అయితే పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. అతను ఏదైతే ఏపీ త్రయం ఇక్కడ పెదపూడి మండలంలో ఏపీ త్రయం సంబంధించిన రాకేష్ తన అమ్మమ్మ చనిపోయిందని, చిన్నమ్మమ్మ చనిపోయిందని మూలపేట అయితే రావడం జరిగింది. మూలపేట వచ్చి ఒక పక్కన అంత్యక్రియలు జరుగుతున్న క్రమంలోనే అలాగే రాకేష్కి సంబంధించిన మరొక చెల్లిని కొంతమంది అసభ్యకరంగా అదే గ్రామానికి చెందిన వారు అయితే కామెంట్ చేస్తూ తనని ర్యాగింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో తనపై వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా కలిపి తనని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు అలా కొంతమంది వచ్చి తన పైన అలాగే ఒక పక్కన అంత్యక్రియలు జరుగుతున్నాయి, తన అమ్మమ్మకు సంబంధించిన మృతదేహం పక్కన ఉంది, అయినా సరే గొడవకి పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. శ్మశానం వద్దకు వెళ్తే అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా ఆ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఇదే గ్రామంలో తనపై దాడి చేసి కత్తితో మొత్తం అందరూ కూడా పట్టుకుని ఆ రాకేష్ని అయితే తనపై పడి తనని అత్యంత దారుణంగా చంపారని కూడా కుటుంబ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు కూడా ఆరోపణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తన మృతదేహాన్ని ఇప్పుడైతే ఆ పోస్ట్ మార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. తమకు ఆ కుటుంబం ఇప్పుడైతే ఇక్కడికైతే చేరుకున్నారు. బంధువులు స్నేహితులు కూడా ఇక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కొత్తపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఏదేమైనా తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమకి ఒక పాప కూడా ఉంది, తనైతే ఊళ్ళో చాలా మంచి వ్యక్తి రాకేష్, అటువంటి వ్యక్తిని ఈ విధంగా పొట్టన పెట్టుకున్నారు. అలాగే తన అమ్మమ్మ అంత్యక్రియల కోసం వెళ్ళి తను కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయారని కూడా కన్నీటి పర్వతం వీళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.